ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, సెంట్రలైజ్డ్ ఏసీ, పర్యావరణ హిత సోలార్ విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ బెల్ట్స్ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలతో విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ను హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ను తలదన్నేలా నిర్మిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. గ్లాస్, స్టీల్ స్ట్రక్చర్తో నిర్మించిన భవనం పనులు 80% పూర్తయ్యాయి. మార్చడానికి 20% పనులు కూడా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే సౌత్ ఇండియాలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటిగా గన్నవరం ఎయిర్పోర్ట్ నిలుస్తుంది. 40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఏబీసీ కాంప్లెక్స్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. భారీ విమానాలను పార్క్ చేసేందుకు అనుకూలమైన కొత్త ఆఫ్రాన్ పనులు కూడా పూర్తయ్యాయి. గ్రాండ్ ఎంట్రెన్స్ పనులు 95% పూర్తయ్యాయి. శంషాబాద్ తరహా మినీ ఫ్లైఓవర్ పనులు కూడా 90% పూర్తయ్యాయి. కాంక్రీట్ స్ట్రక్చర్ పూర్తయింది. వాటి మీదుగా ప్రయాణికులు విమానంలోకి నేరుగా వెళ్ళిపోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ప్రత్యేక ఛాంబర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. అధికార కార్యాలయాలు, గెస్ట్ హౌస్, అరైవల్స్, డిపార్చర్స్, కస్టమ్స్, సెక్యూరిటీ, కమర్షియల్ బ్లాక్లు వంటి అన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వెయిటింగ్ ఏరియాలు, 3 ఏరో బ్రిడ్జిల నిర్మాణం 90% పూర్తయ్యాయి. మరిన్ని డిజైన్ పనులు త్వరలో చేపడతారు. గార్డెనింగ్, అంతర్గత రోడ్లు, కార్ పార్కింగ్ సిద్ధమయ్యాయి. మొత్తానికి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉండే సౌకర్యాలన్నీ గన్నవరం ఎయిర్పోర్ట్లో లభిస్తాయి. దీంతో ఈ విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించే రోజు మరెంతో దూరంలో లేదు.